నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యుత్ వినియోగదారులు తమ యొక్క విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలి. విద్యుత్ ఈ చిరంజీవి విజ్ఞప్తి. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవాలి. న్యూ ఆంధ్ర మోటార్స్ ట్రక్కర్స్ అసోసియేషన్ సెక్రటరీ టీవీ చలపతిరావు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఎరువులకు ఎటువంటి కొరత లేదని ఏడీఏ ఉషారాణి తెలిపారు. 3 మండలాల పరిధిలో వారి వ్యధ పద్ధతి ఆనవాయితీగా మారిపోయిందని, దానికి ముందు అవసరమైన ఎరువులన్నీ ఆర్బీకే కేంద్రాలలో తెలియపరిచినట్లయితే వారికి అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచుతామని ఆమె తెలిపారు. ఎరువులు పెద్ద మొత్తంలో అవసరమయ్యే రైతులు ముందుగానే ఎరువులు కొనుగోలు చేసి నిల్వ ఉంచుకోవాలని చెప్పారు. ఈ సంవత్సరం మన దగ్గర ఆల్రెడీ 90 మెట్రిక్ టన్స్ ఎరువులు ఉన్నాయి. ఎరువులకి మనకి కొరత ఏమీ లేదు. ఎప్పుడైతే మనం ఎదబెట్టుకుంటామో మన 3 మండలాల్లో కూడా పద్ధతిలో వరిని వేసుకోవటం అనేది అలవాటుగా మారిపోయింది. కాబట్టి వేసిన తర్వాత మొదటి దఫా వేసుకునే ఎరువులు కూడా మీరు ఇప్పుడే మీ ఆర్బీకే విఏఎల్ దగ్గరికి వెళ్ళి మీకు ఎన్ని బ్యాగ్స్ ఏ ఎరువులు కావాలో మీరు మీ యొక్క రిక్వైర్మెంట్ ఇచ్చినట్లయితే వెంటనే మీకు అందుబాటులోకి వాటిని తెస్తాము. ముఖ్యంగా పెద్ద రైతులు మీకు కావాల్సినటువంటి ఎరువుల్ని పెద్ద మొత్తంలో అవసరం కాబట్టి సీజన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ముందస్తుగానే మీకు కావాల్సిన ఎరువుల్ని విఏఎల్తో మాట్లాడి మరి ఇంటింటి పెట్టించుకొని తెచ్చి మీ దగ్గర పెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. శరవణ భవన్ అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టణంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పట్టణ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల పేదలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నప్రసాదం చేశారు. గత సంవత్సర కాలం నుండి ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. దాతలు తమ వంతు సహాయం అందిస్తే ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. వటివేలు మురుగనికి హరం హర శరవణ భవన అన్నదాన సేవా కార్యక్రమం ప్రతి ఆదివారం కూడా పేదలకి జరుగుతుంది. ఇలాగే ప్రతి ఆదివారం కూడా జరగాలని అందరూ సహకరించాలని కోరుతున్నాము. ఓం శ్రీ శరవణ భవాయ నమః. ఈ అన్నదాన కార్యక్రమం ప్రతి ఆదివారం జరుగుతుంది. ఒక్కొక్క ఆదివారం ఒక్కొక్క చోట ఈ ఆదివారం ఇక్కడ జరుగుతుంది. ఆకలితో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా కడుపు నిండా అన్నం పెట్టాలనే సంకల్పంతో ఇలా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. సంవత్సరం నుంచి చేస్తున్నాము. మా ట్రస్ట్ పేరు శరవణ భవ అన్న ప్రసాద సేవా ట్రస్ట్. ఈ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు సహాయం అందించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శరవణ భవాయ నమః. పట్టణ నాజురుపేట అనుగోలు వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగస్వామి దేవస్థానం 84వ వార్షిక మహోత్సవాలు ఆదివారం నుండి ప్రారంభమయ్యాయి. 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగే ఈ వార్షిక మహోత్సవాలలో భాగంగా తొలి రోజు స్వామివారికి పంచామృత అభిషేకములు, విష్ణు సహస్రనామ పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కానూరి వెంకట రామకృష్ణచే నిర్వహించిన భక్తి సంగీత విభావరి శ్రోతలను అలరించింది. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. మంగళం
మన నాదరపేట సంకావరి కొట్ట దగ్గర వేయించేసినటువంటి శ్రీ రుక్మిణీ సమేత పాండురంగ స్వామి వారి దేవస్థానం నందు 84వ వార్షిక సందర్భంగా ఇవాళ వైశాఖ శుద్ధ ఏకాదశి ఆ పర్వదినాన్ని సమర్పించుకొని ఉదయం పూట 7 గంటలకు స్వామివారు చక్కగా పంచామృతాల అభిషేకం జరిగినది. తర్వాత స్వామివారికి అష్టోత్తరం విష్ణు సహస్రనామ పూజ, తర్వాత చక్కగా శంఖచక్రనామాలతో అలంకారం చేయడం జరిగినది. ఈ ఏకాదశిని పురుచుకొని ఇవాళ ఉదయం 10 గంటల నుంచి శ్రీ సాయి సంకీర్తన సేవా సమితి వారిచే సాయిబాబాని ఏర్పాటు చేయడం జరిగినది. అట్లాగే ఈ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు కూడా ఉదయం పూట సాయంత్రం కూడా అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ 5 రోజుల కార్యక్రమాలలో పాల్గొని స్వామివారి దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కేంద్రంలో బీజేపీ ఓడిపోతుందని, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు డీజీపీని మార్చకపోయి ఉంటే రాష్ట్రంలో అనేక దాడులు జరిగి వల్లకాడు అయ్యేదని అన్నారు. కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో ముప్పాల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్, మాల్యాద్రితో కలిసి నారాయణ మీడియాతో మాట్లాడారు. 400 సీట్లు వస్తాయంటూ ప్రధాని మోడీ మైండ్ గేమ్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తెలుగు ప్రజలకు మొదటి శత్రువు మోడీనే అన్న నారాయణ రాజకీయ బ్రతుకు తెరువు కోసమే చంద్రబాబు మోడీతో కలిశారని విమర్శించారు. ఓడిపోతామనే భయంతోనే ఏపీలో ఎన్నికల అనంతరం వైసీపీ దాడులకు పాల్పడుతుందని, దీనికి కారణం పోలీసుల వైఫల్యమే అన్నారు. దేశంలో మోడీ వ్యతిరేకత పూర్తిగా కనపడుతుందని, ఇండియా కూటమి బలపడ్డమే దానికి నిదర్శనమని నారాయణ చెప్పారు. కేంద్రంలో 400 సీట్లు చెప్పేసి పదే పదే ఒక సైకలాజికల్ వార్, మైండ్ గేమ్ చేస్తున్నారు. అది ఇప్పటికీ బీజేపీలో టాప్ లీడర్స్తో సహా మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది. నార్త్లో 50% ఓడిపోతున్నారు. యూపీలో, ఎంపీలో, రాజస్థాన్లో, మిగిలిన హర్యానాలో ఇవన్నిటి కూడా 50% పైన ఓడిపోతున్నారు. వాళ్ళకి సౌత్ ఇండియా మీద ఎక్కువ ఆశ పెట్టుకున్నారు. సౌత్ ఇండియాలో 0. ఏదైనా వస్తే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు దయ వల్ల 1-2 సీట్లు వస్తే రావచ్చు తప్ప బీజేపీకి, మిగిలిన సౌత్లో వాళ్ళు రావు. ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయ మార్పిడి తథ్యం. అంటే డబుల్ ఇంజన్ చెప్పేసి గొడవ పెడతారే, డబుల్ ఇంజన్కి అసలు ఇంజనే పోతుంది అక్కడ. విద్యుత్ వినియోగదారులు తమ యొక్క విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించాలని విద్యుత్ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. బిల్లులు వచ్చిన 15 రోజుల్లోపు తమ యొక్క బిల్లులను చెల్లించుకోవాలని సూచించారు. డిజిటల్ పేమెంట్ల ద్వారా తమ యొక్క బిల్లులను సులభతరంగా చెల్లించుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా విద్యుత్ మీటర్లకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడం జరుగుతుందని, విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించి విద్యుత్ శాఖకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బిల్లులకు వచ్చేటప్పటికి ఈ 15 రోజుల్లోనే బిల్లు కట్టాలి. బిల్లు ఇచ్చిన 15 రోజుల్లో కట్టాలి. కొంతమంది ఏంటంటే కట్టపోవటం వల్ల డిస్కనెక్షన్ చేయాల్సి వస్తుంది. ఎక్కువ మందికి డిస్కనెక్షన్ చేస్తే ఇన్ టైంలో మీరు కట్టపోవటం వల్ల మా వాళ్ళు డిస్కనెక్షన్ చేస్తారు. అప్పుడు మళ్ళీ మీకు కరెంట్ లేదని ఇబ్బంది పడతామని ఇవన్నీ ఉంటాయి. అందుకని బిల్లు వచ్చిన 15 రోజుల్లోనే ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేస్తే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. దయచేసి అందరూ కూడా బిల్లు ఆన్లైన్ పేమెంట్ చేసి బిల్లులు కట్టాల్సిన కోరుతున్నాము. ఇక కాకుండా పనిచేయని మీటర్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తున్నాము. ఏదన్నా మిగిలిపోయి ఉంటే కనుక డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఇవన్నీ కూడా డైలీ మా స్టాఫ్ మంత్లో అటెండ్ అయ్యే వర్క్సేను. ఇవిగా వాళ్ళు అటెండ్ కానీ ఏదైనా ఉంటే కనుక డిపార్ట్మెంట్లో ఏఈ గారు ఉంటారు, ఏడీ గారు ఉంటాం, మేము ఉంటాము. అవన్నీ కూడా నోటీసు చేస్తే మీకు ఇంకా గుడ్ సర్వీస్, బెటర్ సర్వీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాదు, అన్నీ కూడా డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారం మీకు 100% గుడ్ సర్వీస్ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాము. మీరు కూడా డిపార్ట్మెంట్ సహకరించి డిపార్ట్మెంట్ యొక్క సర్వీసెస్ చేయటానికి మీ సహకారం కూడా ఇచ్చి ఇన్ టైంలో బిల్లులు కట్టండి. ఏదైనా కానిక్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే కూడా పాత ఇంకొన్ని ఇబ్బందికరమైన ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఏఈ గారిని కన్సల్ట్ అయితే తప్పకుండా డిపార్ట్మెంట్ పరిధిలో అన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాను. నమస్తే. ఇప్పుడు చిన్న విరామం.